బడ్జెట్లో మహేష్ మెయిన్గా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన 75 సంవత్సరాలను చెప్పుకోవచ్చు కావాలంటే దట్ వీ హ్యావ్ ప్రెజెంటెడ్ అ లాంగ్ టర్మ్ బడ్జెట్. గవర్నమెంట్కి వచ్చే 100 రూపాయల్లో 65% పెన్షన్కి శాలరీస్కి వెళ్తుంది. ఇండస్ట్రియల్ జోన్స్ని మనం ఓవరాల్ బయట పడేస్తాం, ఈ ల్యాండ్ని రీఫార్మేట్ చేసి చూసుకుందాం అంటే ఫ్లాట్లు కడతారు, గవర్నమెంట్ అమ్మేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అప్పే కడుతున్నాం, మేము మాకు ఇంకా మీకు డెవలప్మెంట్కి డబ్బులు లేదు మా దగ్గర అని చెప్పి. కరెక్ట్, అది అప్పు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయాలి. 50,000 కోట్లు 30,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు ఏం చేశారు ఆ డబ్బుతో? నేను అందరికి ఫ్రీ పంచేసాను, రోడ్డు మీద నిలబడి అందరికి లైన్లో డబ్బులు ఇచ్చేసానంటే ఏముంటుంది వాల్యూ? మహిళలకి ఇది స్కీము, ఇంకా ఒక షాదీ ముబారక్ అది ఇది అని చెప్పి విపరీతంగా యువర్ కెపాసిటీ టు పే ఇస్ నాట్ దేర్. ఇది మన దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద శాపం. మన మిడిల్ క్లాస్ ఏం అడుగుతాం, మేము ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా, మాకు మంచి హాస్పిటల్ లేదు, మాకు మంచి రోడ్లు లేవు, అంత గుంతలు, వర్షం వస్తే చెరువులు అయిపోతే రోడ్లు అని. ఇది మన కంప్లైంట్. మా డబ్బులు ఎక్కడ పోతున్నాయి? మేము రోడ్ ట్యాక్స్ కడుతున్నాం బండి కొన్నప్పుడు, ఆ రోడ్లు ఇట్లా ఉంది ఎందుకు బస్సు ఫ్రీగా ఇవ్వాలి? మీరు మెట్రోలో చూడండి ఎంతమంది అమ్మాయిలు ట్రావెల్ చేస్తారు, వాళ్ళు బస్సులో ఎందుకు వెళ్ళట్లేదు? మన స్టేట్ ఏమంటారు ఎప్పుడు చూడండి, మనది రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా. మన కేటీఆర్ గారు అంటుండే మళ్ళీ కోటి రేషన్ కార్డులు ఎందుకండి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి, మాకు ఇది కావాలి. ఎప్పుడు చెప్పండి మాకు ఏం వద్దని ఎవరు చెప్పరు. అందరికి ఏదో ఉంటుంది, ట్యాక్స్లు తగ్గియండి, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింది, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తీసేసండి, అది తీసేసండి, ఇది ట్యాక్స్ ఉంటేనే కదా మనం దేశం నడిపించేది. భారతదేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం మహేష్. హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. జనవరి 1న అందరం ఏదో చేసేద్దామని బకెట్ లిస్ట్ రాసుకుంటాం, కానీ దాన్ని మూలన పడేస్తాం. బట్ దాన్ని ఎంతలా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఫిబ్రవరి మాసంలో రిలీజ్ అయిన బడ్జెట్ని మాత్రం తప్పకుండా పట్టించుకోవాలి. ఎందుకంటే నువ్వు నేను మనందరం ఒక రాజ్యాంగం కిందకే వస్తాం. ఎందుకంటే ఆ బడ్జెట్ అనేది నన్ను ఎఫెక్ట్ అవుతుంది. మీమ్స్లో చూసినట్టు, స్టేటస్లో చూసినట్టు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు బడ్జెట్ అర్థం కాక నాకేం జరిగింది, నేను మధ్యతరగతి వాడిని, నేను ఇంత కట్టాలా అంత కట్టాలా, ఎంత పర్సెంటేజ్ తగ్గింది, ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఈ కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మనం ఏది నమ్మాలనుకుంటున్నామో దాని గురించే ప్రూఫ్స్ ఎదుగుతూ ఉంటాం. ఇలా కాదు, ఒక ఎక్స్పర్ట్తో మాట్లాడినప్పుడే నీకైనా నాకైనా ఒక క్లియర్ ట్రాన్స్పరెంట్ వ్యూ తెలుస్తుంది. సో అందుకే మనతో పాటు సురేష్ కొచెటిల్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. ఐ డోంట్ థింక్ మీకన్నా బడ్జెట్ని ఇంకా క్లియర్గా, ట్రాన్స్పరెంట్గా, అర్థమయ్యే విధంగా, అర్థవంతంగా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరని. సో February 2nd ఈజ్ ఇయర్, February 1st నిన్న అయింది. ఇది స్టార్ట్ చేసే ముందు ఒక క్వశ్చన్ ఉంది సార్. చరిత్రలో ఫస్ట్ టైం సండే రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ఏమన్నా మార్కెట్ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేసిన చిన్న గిమిక్ తెలిసిన వ్యూహం ఏమన్నా ఉండొచ్చు? అది మార్కెట్ ఓపెన్ ఉండే నిన్న. నిన్న సండే మార్కెట్ ఓపెన్. అయితే ఇది కూడా చరిత్రలో ఫస్ట్ టైం ఏమో కదా సార్? అది February 1st అని మనం ఆ బ్రిటిష్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చింది ఒక 8 సంవత్సరాల ముందు అనుకుంటాను. ముందు మనం February 28th ప్రజెంట్ చేస్తుండే బడ్జెట్. అది కూడా సాయంత్రం 4 గంటలకు. ఓకే 4 గంటలకు, ఎందుకంటే లండన్లో దట్ విల్ బి మార్నింగ్ టైం. ఓకే. సో బ్రిటిష్ టైం నుంచే బ్రిటిష్ వాళ్ళకి బడ్జెట్, భారతదేశం నుంచి ఏం బడ్జెట్ ఉందో అని తెలియడానికి అప్పుడు ప్రజెంట్ చేసినప్పుడు బ్రిటిష్ హయాం నుంచి మనం అదే కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే. దాన్ని మార్చారు మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. వాళ్ళకెందుకు, మన లండన్తో సంబంధమే లేనప్పుడు మనం సాయంత్రం 4 గంటలకు ఎందుకు, పొద్దున 11 గంటలకు ప్రజెంట్ చేయొచ్చు కదా లోక్సభ ఓపెన్. బడ్జెట్ మనకు కన్వీనియంట్గా పెట్టుకుంటే అట్లా నుంచి February 1st, ఎందుకంటే February 1st బడ్జెట్ ప్రజెంట్ చేస్తే దాని తర్వాత కొన్ని రోజులు డిస్కషన్ ఉంటుంది, బడ్జెట్ డిస్కషన్ ఉంటుంది. ఆ బడ్జెట్ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత దాని మీద ఏమైనా మార్పులు ఉంటే ఆ సజెషన్ తీసుకొని దాన్ని రీఫార్మాట్ చేసి మళ్ళీ రాజ్యసభకు పంపించి, యాక్చువల్లీ రాజ్యసభ బిల్ పాస్ చేయక్కర్లేదు. బడ్జెట్ అనేది మనీ బిల్, లోక్సభ పాస్ చేస్తే చాలు, కానీ రాజ్యసభ కూడా పాస్ చేస్తారు బడ్జెట్, యూనియన్ బడ్జెట్. ఓకే నౌ మనం చేస్తున్నప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి February 1st ఎందుకు, దాంతో ఏమైనా సెంటిమెంట్ ఉందా, లేకుంటే స్టాక్ మార్కెట్తో కనెక్షన్ ఉందా? సో ఈ స్టాక్ మార్కెట్ అనేది ఎకానమీ మీద ఉంటుంది, బడ్జెట్ మీద కాదు. సరే నిన్న క్రాష్ ఎందుకు అయిందని అడిగి చాలామంది అన్నారు ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెట్టారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద. ఓకే. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే గ్యాంబ్లింగ్. మా ఊర్లో ఒక టైప్ గ్యాంబ్లింగ్ ఉంది కేరళలో. కొంతమంది పని లేని వాళ్ళు ఒక బస్ స్టాండ్ దగ్గర కూర్చుంటారు. ఓకే, చిన్న బస్ స్టాండ్ దగ్గర కూర్చొని అక్కడ షెల్టర్ ఉంటుంది కదా, షెల్టర్ కింద కూర్చొని వచ్చే కార్ లాస్ట్ నెంబర్ 9 అంటాడు ఒకడు అంటాడు, కాదు 4 అంటాడు, ఇంకోటి అంటాడు 3 అంటాడు, డబ్బులు పెడతారు అందరు. ఓకే, ఏ వెహికల్ వస్తే ఆ వెహికల్ నెక్స్ట్ రాబోయే వెహికల్ లాస్ట్ నెంబర్ 9 అంటాడు, ఒక 4, 3 అట్లా 10 మంది, ఒక 5 మంది ఉంటారు. వాళ్ళు డబ్బులు పెడతారు, 50 రూపాయలు 100 రూపాయలు పెడతారు. ఓకే, ఇది గ్యాంబ్లింగ్. ఓకే, ఒక స్పెక్యులేటివ్ గ్యాంబ్లింగ్. నాకే తెలియదు ఏ కార్ వస్తుంది నెక్స్ట్ అని. అవును. ఓకే, నేను చూశాను సార్, ఇది కొన్ని మన పాత బస్ ఏరియాలో కూడా కొందరు ఇది ఆడడం నేను చూశాను సార్. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే. అంటే నేను బెట్ కడుతున్నాను నెక్స్ట్ మంత్ ఆయిల్ ప్రైస్ $70 అయిపోతుంది అని చెప్పి నేను ఒక బెట్టు కడుతున్నాను. దానికన్నా కింద పోతే నా డబ్బులు పోయినాయి, దానికన్నా పైకి వెళ్తే నా డబ్బులు వస్తాయి నాకు. విచ్ ఇస్ అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. అంత సింపుల్ కాదు కానీ ఇట్స్ వెరీ కాంప్లికేట్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఒక టెక్నికల్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. ఓకే.
దాని మీద గవర్నమెంట్ ఏం చేస్తున్నాడు, చాలా మట్టు డబ్బులు పెడుతున్నారు దాని మీద. రిస్క్, ఇట్స్ అ వెరీ హైలీ రిస్కీ థింగ్. ఇదే బస్సు లాస్ట్ నంబర్ ప్రాబిలిటీ చూస్తే మ్యాథమెటిక్స్లో అది చాలా తక్కువ ప్రాబిలిటీ ఆ వచ్చే నంబరు. ఎందుకంటే దెర్ ఆర్ 10 digits ఫ్రమ్ 1 to 0, 0 to 10, 9 అని చెప్పొచ్చు. సో ఎవరైనా రావచ్చు, ప్రాబిలిటీ అది. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా అంతే. ఓకే, ఆయిల్ ప్రైస్ ఒకటి ఉంటుంది, ఇంకా చాలా మట్టుకు అట్లాంటి కమోడిటీ ప్రైసెస్ మీద బెట్టింగ్ కడతారు వీళ్ళు. సో దాని మీద ఏదో ట్యాక్స్ పెట్టినప్పుడు నిన్న మొత్తం క్రాష్ అయిపోయింది. గవర్నమెంట్ ఇస్ ఆల్సో సేయింగ్ ఇట్స్ ప్యూర్, చాలా రిస్కీ ఉంది, చాలా మంది డబ్బులు పోతాయి, స్పెషలీ మిడిల్ క్లాస్ వాళ్ళు దాని మీద చాలా మంది పెడుతున్నారు ఇప్పుడు. వీ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్, షుడ్ డూ ప్యూర్ ట్రేడింగ్, స్టాక్ ట్రేడింగ్, అంతే అది. సో దట్ ఈస్ నథింగ్ బిగ్ అబౌట్ ఇట్. కానీ ఈ బడ్జెట్లో మహేష్ మెయిన్గా అర్థం చేసుకోవాలంటే, ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మన 75 సంవత్సరాలను చెప్పుకోవచ్చు కావాలంటే, that we have presented a long term budget. Exactly sir. 2047 వికసిత్ భారత్ అని ఏదైనా బడ్జెట్ అనేది ఒక సంవత్సరానికి ప్లాన్ చేస్తారు, కానీ ఇంత లాంగ్ టర్మ్ ఏదో 5 ఏళ్ళు కూడా కాదు, 10 ఏళ్ళు కూడా కాదు, 2047కి వికసిత్ భారత్ పేరుతో అంత లాంగ్ టర్మ్ ప్లాన్ చేసిన బడ్జెట్ సార్ ఇది ఫస్ట్ టైం. మీకు పెళ్ళి అయింది, ఓకే, మీ ఇంట్లో ఇల్లు నడిపియాలంటే మీ ఆవిడకి మీరు వెళ్ళి డబ్బులు ఇస్తారు, లేకుంటే మీ దగ్గర ఉంటుంది డబ్బులు, బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి మీరు ఇస్తారు, ఒక నెల నడపాలంటే ఈ డబ్బులు అని చెప్పి. అది మీ శాలరీ మీద ఉంటుంది. అది మీ శాలరీ ₹1,00,000 అనుకుంటే దాని మీద మీరు ఒక 30,000 రూపాయలు తీసుకెళ్ళి మీ ఆవిడకి ఇస్తారు. అమ్మ ఇది సరుకులు కొనుక్కోవడానికి, పిల్లల ఫీజు కట్టుకోవడానికి అన్నీ అని చెప్పేసి. కానీ ప్లానింగ్ ఎట్లా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత మీరు కార్ ఈఎంఐ తీసుకుంటారు, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకుంటారు, అది ఈఎంఐ లేకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్యాష్ కట్టేస్తారు. ఈ ఎక్స్పెండిచర్ అనేది మీకు వచ్చే ₹1,00,000 జీతం లోపలే మీరు జీవితం గడిపించుకోవాలి. ఒక 10,000 మిగిలాలి కూడా ఏదైనా ఎమర్జెన్సీ కోసం. గవర్నమెంట్ నడిపించడం కూడా ఇదే. గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, గవర్నమెంట్ ఖర్చు చేసే డబ్బులు ఎంత మిగులుతుంది? యూజువల్లీ మిగలదు, అప్పు తీసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నారు కేసీఆర్ గారు మేడిగడ్డ కోసం, కాళేశ్వరం కోసం కోట్లు తీసుకున్నారు అప్పులు, మేము కడుతున్నామని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఎందుకంటే వచ్చే ₹100 అప్పు ఏమో ₹30, అప్పు కోసం ఇంట్రెస్ట్ కడుతున్నారు, అది ఇక్కడి నుంచి తీసుకు కడుతున్నారు. గవర్నమెంట్కి ఏంటంటే బేసిక్లీ మేజర్ ఎక్స్పెండిచర్, ఏ గవర్నమెంట్కైనా, సెంట్రల్ ఉండొచ్చు, స్టేట్ ఉండొచ్చు, శాలరీస్ అండ్ పెన్షన్. మన భారతదేశంలో అన్నిటికంటే పెద్ద శాపం ఇది. గవర్నమెంట్ మనది అన్నిటికంటే ఎక్కువ ఎక్స్పెండిచర్. మనం ట్యాక్స్ కడుతున్నాం. ఇప్పుడు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ అంటారు చూడండి, మేము ట్యాక్స్ కడుతున్నాం, ఆ ట్యాక్స్ మీరు అదక్కడ అడగండి గవర్నమెంట్ దగ్గర. ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడం అవసరం ఉందా? గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ ఉండాలి కరెక్ట్, పోలీసు వాళ్ళు ఉండాలి కరెక్ట్, ఫైర్ ఫోర్స్ ఉండాలి కరెక్ట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఓకే లీన్గా, అంత పెద్ద సెటప్ అక్కర్లేదు. ఇంతమంది ఎందుకండి సెక్రటేరియట్లో ఫైల్ పుషర్స్? ఎన్నో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, వేలాది మంది ఉన్నారు, అక్కర్లేదు. యూ కెన్ అవుట్సోర్స్ ఇట్. టెక్నాలజీ ఉంది, ఇప్పుడు ఏఐ ఉంది, క్లౌడ్ ఉంది, అంటే పెట్టేసేయండి అంతా. ఇది ఫైల్, ఇప్పుడు కూడా ఫైల్ రాస్తారు, ఆ ఫైల్ పుటప్ చేస్తారు. ఆ బ్రిటిష్ వాళ్ళు పోయారు చూడండి, 70 సంవత్సరాలు 80 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆ ఫైల్ సిస్టమ్ ఇప్పుడు కూడా ఉంది. డిజిటల్ కాకుండా డిజిటల్ ఉంది కొంతమంది, కానీ ఇట్స్ స్టిల్ స్టక్ ఇన్ దట్ పొజిషన్. మన ఎక్స్పెండిచర్ 65 నుంచి 70% మనకి గవర్నమెంట్కి వచ్చే ₹100లో 65% పెన్షన్కి, శాలరీస్కి వెళ్తుంది ఆన్ అన్ యావరేజ్ ప్రతి స్టేట్లో. గవర్నమెంట్, యూనియన్ గవర్నమెంట్ అఫోర్డ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ పెద్దది. స్టేట్ గవర్నమెంట్కి, తెలంగాణ లాంటి స్టేట్ గవర్నమెంట్ 3,50,000 కోట్లు ఉంటుంది వాళ్ళ మొత్తం బడ్జెట్. దాంట్లో 60% మీరు శాలరీ ఇచ్చేసి మళ్ళీ ఏం మిగులుతుంది మీకు? దాని తర్వాత మీ ఫ్రీ బస్ రైడు, ఫ్రీ బియ్యం, ఫ్రీ అది, ఫ్రీ ఇది, ఇంకొక పోతుంది అనుకో, ఇంకో 20% పోతుంది అనుకోండి, 80% పోతుంది, 15% మిగులుతుంది. దాంట్లో ఇంట్రెస్ట్ అండ్ పేమెంట్స్ కూడా ఉంటుంది. అప్పులు తీసుకొని ఇంట్రెస్ట్ కట్టాలి, ప్రీమియం కట్టలేదు, ఇంకా ప్రిన్సిపల్ అమౌంట్ అట్లనే ఉండిపోయింది, ఇంట్రెస్ట్ కడుతున్నారు అంతే. కేసీఆర్ తీసుకున్నాడు, ఇంట్రెస్ట్ కడుతున్నాం, దానికి తర్వాత చూసుకుందాం, 20 సంవత్సరాల తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చినా అప్పుడు చూసుకుందాం అంటారు వీళ్ళు. మిగిలిన 10-15%లో మీరు స్కూళ్ళు కట్టాలి, కాలేజీలు కట్టాలి, హాస్పిటల్ కట్టాలి, బ్రిడ్జ్లు కట్టాలి, రోడ్లు కట్టాలి, హాస్పిటల్ నడిపియాలి, స్కూల్ నడిపియాలి, ఇదంతా దాంట్లో వస్తుంది మళ్ళీ. ఓకే, సో దానికోసమే మన పబ్లిక్ హెల్త్ సిస్టమ్ చూడండి ఇప్పుడు కూడా. అది మీరు గాంధీ హాస్పిటల్ అని చెప్పట్లేదు, కానీ మీరు ప్రైమరీ హెల్త్ సెంటర్స్, విలేజెస్లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో వెళ్తే దారుణమైన పరిస్థితి ఉంటుంది అక్కడ. ఎంత పేదోళ్ళైనా కానీ ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు ఫస్ట్. ఎందుకంటే మన హెల్త్ కేర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మన హెల్త్ కేర్ మీద ఖర్చు చేసేది 1%, ఒక 1.5-2% అంతే. యుఎస్ లాంటి దేశాలు 16% ఖర్చు పెడతారు హెల్త్ కేర్. ఆల్ డెవలప్ సొసైటీస్. ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఖర్చు తక్కువ, సైజ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇస్ స్మాల్. సో వాళ్ళు దీని మీద పట్టుబడి పెడతారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్.
ఎడ్యుకేషన్ ఇప్పుడు లేదు. ఎడ్యుకేషన్ యూఎస్లో చాలా మటుకు ప్రైవేటైజ్ అయిపోయింది మొత్తం. ఒకప్పుడు కొంచెం ఎక్కువ కొంచెం సోషల్గా ఉండే ఆ టైం, కానీ నా ఎవ్రీబడి కెన్ అఫోర్డ్. ఉన్నాయి కొన్ని పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, స్కూల్ లెవెల్స్లో ఉన్నాయి. యూకేలో కూడా అంతే. యూకేలో NHS ఉంది, నేషనల్ హెల్త్ సర్వీస్, హెల్త్ కేర్. ఇక్కడేమో ఇన్సూరెన్స్ ప్లస్ వాళ్ళ మెడికేర్ ఉంటుంది యూఎస్లో. కానీ గవర్నమెంట్కి ఉండాల్సింది 2 సెక్టర్లని, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. ఇంకేం దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఉండకూడదు. నేషనల్ లెవెల్ అది కాదు. నేషనల్ లెవెల్లో మీకు ఆర్మీ, మిలిటరీ, డిఫెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైవేస్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మీకు ప్రతి ఫారిన్ అఫేర్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అక్కడ గవర్నమెంట్, అక్కడ అంబాసిడర్స్, అది చాలా ఉన్నాయి. యూనియన్ గవర్నమెంట్కి ఉన్న రెస్పాన్స్. అది కాకుండా 41%, 49% టోటల్ కలెక్ట్ చేస్తున్న ట్యాక్స్లో ఇప్పుడు చెప్పిన 100 రూపాయల్లో 49 రూపాయలు స్టేట్కి వెళ్తుంది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి స్టేట్మెంట్ ఇష్యూ చేశారు ఇవాళ పొద్దున. నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ వాళ్ళ పేపర్లో ఏంటి, మేము పట్టింది 100 రూపాయలు, మాకు వస్తుంది 14 రూపాయలు అని ఎప్పుడూ ఏడుస్తుంటారు. ఇది మీకు వచ్చే 14 రూపాయలు కరెక్ట్. ఎవరు ఇచ్చిస్తున్నారు అది? ఫైనాన్స్ కమిషన్. ఫైనాన్స్ కమిషన్ ఎవరు? ఒక జడ్జి ఉంటారు, ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఒక కమిటీ ఉంటుంది. వాళ్ళు నిర్ణయిస్తారు ఉత్తరప్రదేశ్ ఎంత బ్యాక్వర్డ్ ఉంది, బీహార్ ఎంత వెనకబడి ఉంది, వాళ్ళని కేరళ స్థాయికి తీసుకురావాలంటే ఎంత డబ్బులు పెట్టాలి. పెద్ద స్టేట్స్ అవి. కేరళ చిన్న స్టేట్, 3 కోట్ల మంది కూడా లేరు, 2 కోట్లు అంతే. తో ఆ హెల్త్ కేర్ స్టాండర్డ్కి రావాలంటే ఈ పాపులేషన్ 22-24 కోట్ల మంది ఉన్న యూపీలో పాపులేషన్ అక్కడ దాకా తీసుకురావాలంటే మీరు చాలా పెట్టుబడి పెట్టాలి దాని మీద. ఓకే, ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. బడ్జెట్తో సంబంధం లేదు, కానీ ఇట్ విల్ గివ్ యూ అన్ ఐడియా అబౌట్ ఎక్కడ కొంచెం క్లియర్ వస్తుంది నాకు కూడా. క్లియర్, ఇక్కడ లేనిది ఇక్కడ పెట్టాలి కాబట్టి బ్యాలెన్స్ చేస్తున్నారు. అది కాదు, ఇప్పుడు మనం పేదోళ్ళకి ఇక్కడ ఎందుకు డబ్బులు ఇస్తున్నాం? కాదు, జూబ్లీ హిల్స్ ఉన్న వాళ్ళకి ఇద్దామని చెప్తే ఏమైతుంది మళ్ళీ? సో అప్పుడు గేటెడ్ కమ్యూనిటీ వాళ్ళకి ఇద్దామంటే ఏమైతుంది? వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. సో యు ఆర్, ఐఎమ్ నాట్ సెయింగ్ రాబిన్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద పూర్, రాబిన్హుడ్ ఫిలాసఫీ కాదు ఇది. కానీ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్క సైడ్. అది నేషనల్ లెవెల్ చేసినట్టు అట్లా చేస్తారనమాట. అది ఫైనాన్స్ కమిషన్ డిటర్మిన్ చేస్తుంది, గవర్నమెంట్ కాదు. మోదీ కాదు కూర్చున్నది అక్కడ. ఇప్పుడు ఉన్నది 16 ఫైనాన్స్ కమిషన్. దీనికన్నా ముందు 15th, 14th, 13th అట్లా యూపీ హయాము, కాంగ్రెస్ హయాము నడుచుకుంటూ వస్తుంది. వాళ్ళకి పీరియాడిసిటీ ఉంటుంది వాళ్ళది. ఆ పీరియడ్లో వాళ్ళు ఐ థింక్ 5 years ఐ థింక్. దాని తర్వాత కొత్త కమిషన్ వస్తుంది నెక్స్ట్. ఇప్పుడు 16 ఫైనాన్స్ కమిషన్లో ఇప్పుడు నేను ఇది రీడ్ చేస్తున్నప్పుడు చెప్తాను దాని మీద ఎందుకు ఇట్లాంటి లేనిపోయిన ఊహాగాలను చేస్తున్నారు వీళ్ళని. ఒక సైంటిఫిక్ ఎవరు ఆర్గ్యూ చేయరు, అదే ప్రాబ్లం మహేష్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నిన్న వచ్చిన బడ్జెట్లో ఈ ఫైనాన్స్ కమిషన్ 16 ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పారంటే సెంట్రల్ ట్యాక్సెస్ స్టేట్కి పంపిస్తారు. సెంట్రల్ ట్యాక్సెస్ అంటే ఏంటి? మీకు కస్టమ్స్, మీకు ఇది మన ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, ఎస్టీటీ అండ్ సెంట్రల్ జిఎస్టీ. స్టేట్ జిఎస్టీ ఉంటుంది. స్టేట్ జిఎస్టీ డైరెక్ట్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోటల్కి వెళ్తే 8% దాని మీద జిఎస్టీ, 4% స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి. మీరు 100 రూపాయలు తిన్నారు, దాని మీద 8% ట్యాక్స్, 8 రూపాయలు, 4 రూపాయలు రేవంత్ రెడ్డికి వెళ్తుంది. మళ్ళీ 4 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందా? దాని నుంచి మళ్ళీ 2 రూపాయలు వాపస్ పంపిస్తున్నారు స్టేట్ గవర్నమెంట్కి. 6 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. కానీ ఏమంటారు, నాకేం రాలేదు, మేము పంపించిన 100 రూపాయలు మాకు 14 రూపాయలు వచ్చిందంట. మీకు వస్తుంది కదా జిఎస్టీ రెగ్యులర్గా పర్ మంత్. అదేం మాట్లాడలేదు మీరు. ఓన్లీ బడ్జెట్లో మాకేం ఇచ్చారని చూస్తున్నారు మీరు. అది కాదు చూడాల్సింది. దట్ ఇస్ నాట్ ద రైట్ వే. ఫర్ ఎగ్జాంపుల్ 104, 108 అంబులెన్స్ ఇక్కడ నడుస్తుంది కదా, దాని మీద లోగో ఉంటుంది ఒకటి, NHM అని ఉంటుంది. రేవంత్ రెడ్డి ఫోటో ఉంటుంది, ముందు కేసీఆర్ ఫోటో ఉండే. NHM ఎవరండి? నేషనల్ హెల్త్ మిషన్. వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు అంబులెన్స్ మీద. ఎగ్జాక్ట్ అమౌంట్ ఐ డోంట్ రిమెంబర్ నో, బట్ ఒక టైంలో 140,000 రూపాయలు ఉండే ప్రతి అంబులెన్స్కి ప్రతి నెల. అంబులెన్స్ నడిపించడానికి, డీజిల్ పోయడానికి, డ్రైవర్ శాలరీలు, 2 నర్సులు, దానికి ఉన్న బేసిక్ మెడిసిన్స్, ఆక్సిజన్ అన్ని కలిపి. స్టేట్ గవర్నమెంట్ కూడా బహుశా ఇస్తుంటారు, ఒక 30%, 20% ఇస్తుంటారు. రేషన్ షాప్ లాగానే మీకు 2 రూపాయలు బియ్యమో ఫ్రీ బియ్యం ఇస్తున్నప్పుడు కూడా దాంట్లో 27 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తారు. మొన్న ఎవరో చెప్తే మోదీ ఇస్తున్నాడా, ముందు నుంచి ఇస్తున్నారు కదా, రాజీవ్ గాంధీ టైం నుంచి ఇస్తున్నా అంటే కరెక్టే. అది సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తారు? వాళ్ళు ఇదే పూల్ నుంచి ఇవ్వాలి. వాళ్ళ దగ్గర ఏదో నోట్లు ప్రింట్ చేసే మిషన్ లేదు కదా, ఉంటుంది మిషన్ ప్రింట్ చేసుకుంటే అయిపోతాం, వెనిజువేలా అయిపోతాం మనం. అవును. సో ఇదే బేసిక్ ఒక బడ్జెట్. ఇది ఈ బడ్జెట్ ప్రిపరేషన్ కూడా ఆల్మోస్ట్ 3 months ముందు మొదలవుతుంది. ఫస్ట్ ఆల్ ఏం చేస్తారంటే అన్ని కమ్యూనిటీస్ని పిలిపించుకుంటారు, అంటే అన్ని యూజర్ డిపార్ట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మింగ్ కమ్యూనిటీ, వీళ్ళందరినీ పిలుస్తారు. అంటే ప్యాడీ ఫార్మర్స్, అగ్రికల్చర్, మన అగ్రికల్చర్ చాలా సెక్టర్స్ ఉన్నాయి. దాంట్లో ఆయిల్ సీడ్స్ ఉంటుంది. అది కాకుండా ఈ మన ప్రాన్స్ కల్చర్, ఆ కల్చర్ ఉంటుంది, ఫిజికల్చర్, ఆక్వాకల్చర్ ఉంటుంది. వాళ్ళు పిలిపించుకుంటారు. వీళ్ళందరినీ పిలిపించుకొని మీటింగ్లు పెడతారు 3-4 నెలల ముందే బడ్జెట్ కన్నా. మీకేంటి సమస్యలను అడుగుతారు. ఆయన అంటాడు, మాకు యూరియా దొరకట్లేదు, మాకు యూరియా విలువ చాలా ఎక్కువైపోయింది, మేము అఫోర్డ్ చేయలేకపోతాం. గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తున్నారు కదా యూరియా, అంటే అది ఇస్తున్నారు సరిపోవట్లేదు మాకు, ఎందుకంటే యూరియా మీరు 2 సార్లు వాడుతున్నారు, ఒకసారి వాడాలి. దాని ప్రాబ్లం ఎవరికి వస్తుంది? కన్జ్యూమర్ మీదకి వస్తుంది, క్యాన్సర్ వస్తుంది వాళ్ళకి. అది ఇంకో మాట, అది వచ్చింది కూడా మన రిపోర్ట్. తెలంగాణలో ఫార్మర్స్
దే యూజింగ్ ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ యూరియా విచ్ ఆర్ నాట్ సపోజ్ టు డూ. అదే వాళ్ళు ఒకసారి తీసుకోవాలని పెట్టడానికి కారణం కూడా ఇదే, ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికోసం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఓకే వీళ్ళంతా డిస్కస్, దెన్ వాళ్ళు మినిస్ట్రీని పిలుస్తారు అగ్రికల్చర్. వీళ్ళు ఏమంటున్నారు చూడండి, కాదు సార్ మనం ఒకసారి ఇవ్వచ్చు ఎందుకంటే హెల్త్ పారామీటర్స్ మీద WHO కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వీళ్ళు అన్నారు నో యూ టు డూ ఓన్లీ లైక్ దిస్ అని. మన దగ్గర ఇక్రిసాట్ వాళ్ళు కూడా అదే చెప్పారు చెప్తారు వాళ్ళు, ఏదో ఉంటుంది వాళ్ళ ఎక్స్క్యూస్. దాని తర్వాత ఓకే వీళ్ళు నోట్ చేసుకుంటారు. దెన్ నెక్స్ట్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్, టెక్స్టైల్ వాళ్ళు వస్తారు అందరు, తిరుపూరు లూధియానా అక్కడి నుంచి మన దగ్గర కీటెక్స్ వరంగల్ వీళ్ళందరూ వస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. బంగ్లాదేశ్ వాళ్ళకి 0%, వాళ్ళు లీస్ట్ డెవలప్ కంట్రీ LDC అంటారు వీళ్ళని. పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా లీస్ట్ డెవలప్ కంట్రీస్లో వస్తాం, మనం లేము ఆ లిస్ట్లో. ఈ లీస్ట్ డెవలప్ కంట్రీస్లో యూకేలో యూరోపియన్ యూనియన్లో వాళ్ళకు ఒక ఎగ్జంప్షన్ ఉంది, వాళ్ళ మీద 0% డ్యూటీ. రీసెంట్గా దీని గురించి మనం డిస్కస్ కూడా చేసాం. 0% ఎందుకని చెప్పలేదు మనం అనుకున్న FTA సైన్ చేస్తుంది కాదు, FTA సైన్ చేస్తే కానీ ముందు కూడా వీళ్ళకి 0 ఉండే. బికాస్ దే ఆర్ లీస్ట్ డెవలప్ కంట్రీ, వాళ్ళకి ఏదైనా ఆదాయం రావాలి కదా. ఈ 2 కంట్రీస్ సార్, ఈ బంగ్లాదేశ్ అట్లాంటి చాలా ఉన్నాయి, చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, ఆఫ్రికాలో చాలా ఉన్నాయి లీస్ట్ డెవలప్ కంట్రీ. వాళ్ళకి ఏదైనా బిజినెస్ చేసుకుంటారు యూరోప్లో, వాళ్ళకైనా ఆదాయం వస్తుంది. బంగ్లాదేశ్ ఇన్ఫాక్ట్ ఇంపోర్ట్స్ అబౌట్ $30 billion వర్త్ ఆఫ్ టెక్స్టైల్స్ ఎవ్రీ ఇయర్ టు EU. 30 billion చిన్న అమౌంట్ కాదు. అవును సార్. ఇప్పుడు మనం 0కి వచ్చేసి అనుకోండి, వాడు వైప్అవుట్ అయిపోతాడు మార్కెట్ నుంచి బంగ్లాదేశ్. మళ్ళీ వాళ్ళకి ఏదైనా అడిషనల్ ప్రొటెక్షన్ ఇస్తారేమో తెలియదు UK వాళ్ళు, సారీ యూరోపియన్ యూనియన్ వాళ్ళు. ఇది ప్రాబ్లం అన్నమాట. సో వెన్ వీఆర్ లుకింగ్ అట్ ద ఓవరాల్ బడ్జెట్ మనం చూసేటప్పుడు మన దేశానికి వచ్చే బడ్జెట్లో ₹100కి గవర్నమెంట్ ₹85 మొత్తం పోయిన తర్వాత డిఫెన్స్కి ఏం పెడతారు, అక్కడే వస్తుంది. డిఫెన్స్ సెక్టర్ మన లాస్ట్ నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్లో కూడా చెప్పారు చాలా క్లియర్గా. లాస్ట్ 10 సంవత్సరాల్లో మనం పెట్టిన పెట్టుబడి దాని రిజల్ట్ ఆపరేషన్ సింధూర్లో వచ్చింది. ఎందుకంటే మనం బ్రహ్మోస్ తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, 100 బ్రహ్మోస్ తయారు చేసాం, ఎక్కడ ఫైర్ చేస్తారు, యుద్ధం కావాలి కదా. అది 5 సంవత్సరాల తర్వాత అని వాల్యూ పోతుంది. కోరుకోవట్లేదు, బట్ చెప్తున్నాను 5 సంవత్సరాల తర్వాత అది వాడుకోలేము మనం, దివాళీ పటాకాలాగా కాల్చుకోలేము కదా ఎక్కడ తీసుకెళ్ళి దాన్ని మళ్ళీ డిస్మాంటిల్ చేసి అమ్యునిషన్ అంతా పడేసి వస్తుంది. ఇట్స్ లైఫ్ ఈజ్ ఓవర్. దెన్ యూ టు జనరేట్ అ న్యూ సెట్ ఆఫ్ థింగ్స్. సో సమ్వేర్ ఆల్ ద వే యూ నీడ్ అ వార్. దానికోసం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం. ఎవడో ఎక్కడో కొట్టుకుంటాడు, వాడికి ఇచ్చేద్దాం, వాడు బాంబు టెస్ట్ చేసుకుంటాడు, మనకు కూడా తెలిసిపోతుంది పని చేస్తుందా లేదా అని చెప్పేసి. అది అనమాట. దట్స్ వై వీఆర్ సెల్లింగ్ బ్రహ్మోస్ టు ఫిలిప్పీన్స్ అండ్ ఆల్ దీస్ పీపుల్. ఆర్మీనియాకి అమ్మాం మనం. సో వీఆర్ సెల్లింగ్ డిఫరెంట్. అది ఇప్పుడు మనం ఎక్కడైతే సేల్ చేస్తామో కాన్స్టెంట్ గా వార్ కైండ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఉందో, లేకుంటే వాళ్ళకి భయం ఉందో. ఇప్పుడు ఫిలిప్పీన్స్ అంటే వాళ్ళకి చైనా మీద చాలా భయం ఉంది. సౌత్ చైనా సీలో వాళ్ళతో చాలా గొడవ నడుస్తుంది ఫిలిప్పీన్స్కి. సో వాళ్ళు ఒక బ్రహ్మోస్ మిసైల్ ఒక బ్యాటరీ కంప్లీట్ పెట్టుకున్నారు అక్కడ. నువ్వు నా మీద ఏమైనా చేస్తే ఇది ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ చేస్తాం అంతే సంగతి నీదని ఒక భయం ఉంటుంది. అది మన బడ్జెట్ డిస్కషన్ రాదు కానీ, ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్లో ఇప్పుడు 15% పెంచారు. ఒకటి ఇన్నోవేషన్ అని పెట్టారు, అంటే మీరు ఇప్పుడు దాకా తయారు చేసేది కాదు, ఇన్నోవేట్ చేయండి, కొత్త తయారు చేయండి, ఇది చెప్పారనమాట. సో ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ద 16th Finance Commission టు దిస్. అండ్ 16th Finance Commissionలో నేను అది ఆ సబ్జెక్ట్ కొంచెం డైగ్రెస్ అయిపోయాను. సౌత్ ఇస్ సెట్ టు గెయిన్, కర్ణాటక, కేరళ, గుజరాత్ దే విల్ గెయిన్ in terms of this one. Top losers చూడండి, these are all 2 of them are BJP ruled states, పెద్ద స్టేట్స్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్. వీళ్ళిద్దరికి నష్టం ఈ సంవత్సరం ఈ 16th Finance Commission రికమెండేషన్లో. ఇంకా వెస్ట్ బెంగాల్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ ఇస్ చిన్న స్టేట్ అండ్ దెన్ దే విల్ గెట్ ద గ్రాంట్స్, వాళ్ళకి ప్రాబ్లం లేదు. వెస్ట్ బెంగాల్ ఇస్ అనదర్ బిగ్ స్టేట్. ఎవరు చేశారు ఇది? 16th Finance Commission ఇచ్చిన రికమెండేషన్స్ అన్నమాట. సో వీళ్ళేం చేస్తారంటే ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఇస్తాం మేము, అది వాళ్ళ లాజిక్ ఉంటుంది అనమాట. సో నేను ఇచ్చాను ఇప్పుడు అంటారు వీళ్ళు, మేము ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి 30,000 కోట్లు లేకుండా 50,000 కోట్లు ట్యాక్స్ ఇచ్చామంటారు. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు. దాంట్లో మీరు ఫస్ట్ అడగాల్సింది టాప్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు అని అడగంగానే చెప్తారు ఇక్కడ ఉన్న NMDC, నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, BHEL, ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఇది కదా. మళ్ళీ మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చింది ట్యాక్స్. మీ వైపు నుంచి ఏమీ చెప్పండి, స్టేట్ నుంచి ఏమి ఇచ్చారు మీరు? ఇక్కడున్న స్టేట్ PSUs కానీ స్టేట్ కంపెనీలు ఎంత కట్టారు కార్పొరేట్ ట్యాక్స్ చెప్పండి. ఏముండదు. ఇన్ఫాక్ట్ లాట్ ఆఫ్ స్టేట్ కంపెనీస్ ఇన్ తెలంగాణ రన్నింగ్ ఇన్ లాసెస్. ఇప్పుడు AG రిపోర్ట్ ఉంది, CAG రిపోర్ట్ కూడా ఉంది, దాని సపరేట్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు మనం. ఇంకోటి కూడా చదివాను సార్, లైక్ అన్యాక్టివ్గా ఉన్న అలాంటి MSMEs కూడా వాటిని క్లోజ్ చేయాలని చెప్పేసి కూడా విన్నాను. క్లోజ్ అని కాదు, దాన్ని రీఫార్మేట్ చేయాలి, అది సపరేట్ సబ్జెక్ట్. యాక్చువల్లీ అది సనత్ నగర్ వెళ్ళండి మీరు. ఇప్పుడు సనత్ నగర్లో ఒక టైంలో ఇట్ వాజ్ అ బిగ్ బస్ట్లింగ్ ఇండస్ట్రియల్ ఏరియా. నాకు గుర్తుంది సనత్ నగర్. నేను అక్కడ ఫస్ట్ టైం నేను టైమ్స్లో ఉన్నప్పుడు, ఎకనామిక్ టైమ్స్ ఆ టైంలో ఉన్నప్పుడు 1990, 91, 92 అక్కడికి వెళ్తుండే మేము చిన్న చిన్న రిపోర్ట్స్ చేయడానికి, ఏదైనా సప్లిమెంట్లని. చాలా ఉండే ఫ్యాక్టరీస్. ఇప్పుడు చూడండి అన్నీ మూతపడేది అక్కడ. ఇప్పుడు అన్ని ఆటోమొబైల్ షోరూమ్లు,
అక్కడ అగ్రోమెక్ ఇదంతా వచ్చేస్తుంది. Agromech. ఇండస్ట్రీ లేదు అక్కడ. ఏమని అంటే ఏమంటారు, పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, దానికోసం తీసేసాం ఇక్కడ నుంచి. పొల్యూషన్ ఎక్కడ షిఫ్ట్ అయ్యింది? వాళ్ళందరూ బంద్ చేసి వెళ్ళిపోయారు, ఆ ల్యాండ్ అమ్ముకున్నారు. దట్ ఈస్ వేర్ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, ఇప్పుడు ఓఆర్ఆర్ లోపల ఉన్న అన్ని ఇట్లాంటి ఇండస్ట్రియల్ జోన్స్ని మనం ఓఆర్ఆర్ బయట పడేస్తాం, ఈ ల్యాండ్ని రీఫార్మేట్ చేసి చూసుకుందాం అంటే ఫ్లాట్లు కడతారు. బేసిక్లీ అది గవర్నమెంట్ అమ్మేసుకుంటారు, డబ్బులు సంపాదిస్తారు. దిస్ ఇస్ నాట్ బి డన్ ఎనీవే, దట్ ఈస్ అప్ టు హిమ్. ఆయన డబ్బులు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. కానీ ప్రూడెంట్గా వాడుకుంటే బాగుంటుంది. సో ఈ దాంట్లో ఇప్పుడు చూస్తున్న దాంట్లో ఇప్పుడు వచ్చిన బడ్జెట్లో అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మనం ఒక టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాం. దిస్ ఈజ్ నాట్ ఎ T20 మ్యాచ్. ఫస్ట్ టైం పాసిబ్లీ ఒక గవర్నమెంట్ 10-15 సంవత్సరాల ముందు ఆలోచిస్తున్నారు. యూజువలీ బడ్జెట్ ఏంటంటే నేను ఈ సంవత్సరం ఏం చేస్తాను, 100 రూపాయలు వచ్చింది, ఇది చేయబోతున్నాను, అక్కడ 10 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు పెడుతున్నాను అని చెప్తారు. అందరు చప్పట్లు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఆ 10 రూపాయలు ఇచ్చేదో లేదో ఎవడు చెక్ చేయడు. తర్వాత CAG ఆడిట్లో తర్వాత వస్తుంది, వాడికి 10 రూపాయలు ఇచ్చాడు, వాడు 5 రూపాయలు ఖర్చు చేశాడు, 5 రూపాయలు ల్యాప్స్ అయిపోయింది. ఇది రెగ్యులర్గా నడుస్తుంటుంది. సో ఇప్పుడు మన దగ్గర మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఇస్ వెల్ అండర్ కంట్రోల్. ఓకే, ఇట్స్ అబౌట్ 3% అండ్ లెస్ దెన్ దట్. ఇన్ఫాక్ట్ డేంజరస్, అంత ఇన్ఫ్లేషన్ తగ్గకూడదు, ఎందుకంటే స్టాగ్ఫ్లేషన్లో వచ్చేస్తాం. మన తర్వాత కన్జంప్షన్ జరగదు, కన్జంప్షన్ ఉండదు. ఇన్ఫ్లేషన్ ఉండాల్సిందే, హెల్తీ ఇన్ఫ్లేషన్ ఉండాలి. మన GDP టు ట్యాక్స్, మన బారోయింగ్ రేషియో అదొకటి చాలా ఇంపార్టెంట్. మనం అప్పు తీసుకుంటున్నప్పుడు మనం కట్టొచ్చా లేదా, మన కెపాసిటీ ఉందా. అప్పు తీసుకోవడం తప్పు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లు తీసుకుంటారు, 80 లక్షలు, 1 కోటి రూపాయలు ఇల్లు అపార్ట్మెంట్ తీసుకుంటారు. మీకు కట్టడానికి మీ దగ్గర కెపాసిటీ ఉందా లేదా అని చూసుకొని మీకు బ్యాంక్ లోన్ ఇస్తారు. కానీ రేపు మీకు ఉద్యోగం పోయింది అనుకోండి, మీరేం చేస్తారు, EMI డిఫాల్ట్ చేస్తారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు వెయిట్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత నోటీస్ ఇష్యూ చేస్తారు, ఏం బాబు నువ్వు డబ్బులు కట్టట్లేదు, ఏం ప్లాన్ నీదని చెప్పి. మీరు హ్యాండ్స్ అప్ చేసేస్తే వాళ్ళు అది అమ్మేసుకుంటారు సర్ఫేస్ యాక్ట్ కింద. ద ప్రాబ్లం అక్కడ వస్తుందన్నమాట. సో వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ అవర్ డెట్ టు GDP, మన గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత ఉందో దాని GDP బట్టి 50% దగ్గర ఉంటే ఇట్ ఇస్ రీపేయబుల్. కానీ మన దగ్గర కొన్ని రాష్ట్రాలు, కొన్ని స్టేట్స్ హ్యావ్ గాట్ వెరీ హై డెఫిసిట్ స్టేట్ టు GDP. ఏ స్టేట్స్ అది ఇప్పుడు మనం మెన్షన్ చేయకూడదు, ఎట్లాంటి డిబేట్లో ఇట్ విల్ బి బిగ్ డిస్ప్యూట్. బట్ వాళ్ళు ఏమంటారు, మీరు చెప్పిన ఫిగర్స్ తప్పంటారు, అది మోదీ చెప్పిండు, దానికోసం సురేష్ చెప్పిండు అని చెప్తారు. అది కాదు, స్టాండర్డ్ గా ఒకటే ఉంటుంది, అదే స్టార్ పెట్టేసి కండిషన్స్ అప్లై అని పెట్టారు సార్, అంతే. సో బట్ ఎవ్రీబడి నోస్ రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఇది సీక్రెట్ ఏం కాదు, బడ్జెట్ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు పట్టు విక్రమార్క ప్రెసెంట్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్లో వచ్చేస్తుంది, మాకు ఇంత అప్పు ఉంది. రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అప్పే కడుతున్నాం, మేము మాకు ఇంకా మీకు డెవలప్మెంట్కి డబ్బులు లేదు మా దగ్గర అని చెప్పి. కరెక్ట్, అది అప్పు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయాలి. మీరు 1,00,000 కోట్లు తీసుకున్నప్పుడు, లేకుంటే 50,000 కోట్లు, 30,000 కోట్లు అప్పు తీసుకున్నప్పుడు ఏం చేశారు ఆ డబ్బుతో? నేను అందరికి ఫ్రీ పంచేసాను, రోడ్డు మీద నిలబడి అందరికి లైన్లో డబ్బులు ఇచ్చేసానంటే ఏముంటుంది వాల్యూ మళ్ళీ దానికి? మీరు డ్యామ్ కట్టారా, రోడ్లు కట్టారా, స్కూల్ కట్టారా, హాస్పిటల్ కట్టారా, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ చేస్తారంటే దాని క్యాపిటల్ అసెట్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ పెరుగుతుంది. రేపు రోడ్డు కట్టి దాని మీద టోల్ కలెక్ట్ చేస్తే మీకు నెక్స్ట్ 30 సంవత్సరాలు కలెక్ట్ చేసుకోవచ్చు దాని మీద. అది చేయకుండా మీరు ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ పోతే మీ బడ్జెట్లో దాంట్లో ఇప్పుడు 18% దాకా కొన్ని స్టేట్స్లో ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఆ లోను ఏదో మహిళలకి ఇది స్కీము, ఇంకా షాదీ ముబారకు, అది ఇదని చెప్పి విపరీతంగా. యువర్ కెపాసిటీ టు పే ఇస్ నాట్ దేర్. వీలేమనుకుంటే వచ్చే గవర్నమెంట్ వాడు చూసుకుంటాడు, నెక్స్ట్ ఎవడు గవర్నమెంట్ వస్తాడు వాడు తల మీద వేసేద్దామని చెప్పేసి ఇదే నడుస్తుంది ఇప్పుడు. కేసీఆర్ కూడా అదే చేసింది కదా, అప్పులు తీసుకున్నాడు, ఆయన తెలుసు నెక్స్ట్ టైం నేను గెలవను, ఎంత తీసుకుందాం, తర్వాత రేవంత్ రెడ్డి ఎవడు వస్తాడో తెలియదు, ఆయన కట్టేసుకుంటాడని. ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు. సో అట్ ద నేషనల్ లెవెల్ ఆ ప్రాబ్లం ఇంకా అక్యూట్ అవుతుంది. బికాస్ ఈ అప్పులు అనేది స్టేట్ అప్పులు కూడా కలిసి నేషనల్ డెట్ చూపిస్తారు. ఓకే, సో ఇప్పుడు ఒక వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇండియాస్ డెట్ ఇస్ వెరీ హై అనగానే పినరాయి విజయన్ వీళ్ళందరూ ట్వీట్ చేసిండు, సిద్ధరామయ్య. అప్పుడు నేను కౌంటర్ చేశాను, ఆ డెట్లో మీ డెట్ కూడా ఉంది, మీరు అప్పు తీసుకున్న కూడా నేషనల్ డెట్లో ఉంటుంది. ఓకే, దీంట్లో చాలా ట్రిక్స్ ఉన్నాయి మహేష్ రావు. అరే మీరు చూడాలంటే మా స్టేట్కి రావాలి, కేరళకి. అక్కడ కిలాడీలు వాళ్ళు పెన్షన్ ఇవ్వడానికి ఒక కార్పొరేషన్ పెట్టుకున్నారు వాళ్ళు. పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్ ఇవ్వడానికి ఒక కార్పొరేషన్ పెట్టి వాళ్ళు మార్కెట్ నుంచి అప్పు తీసుకున్నారు. ఆ అప్పు తీసుకొని పెన్షన్ కడుతున్నారు ఎంప్లాయీస్కి. ఆలోచించండి, రేపు అది కూడా అయిపోతుంది. ఎవడో ఇయ్యాడు అప్పుడు మాది, ఎందుకంటే వీడు రిటర్న్ కట్టడు కదా, రిటర్న్ ఇచ్చే ప్రసక్తే లేదు. అది ఇంకో కార్పొరేషన్ పెట్టిండు, అది దివాలా అయిపోయింది, వాడు డబ్బులు ఇయ్యాడు అన్నాడు. ఇప్పుడు ఇది అక్కడ ఉన్న KSRTC ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర కూడా అంతే. ఇక్కడ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎట్లా తెలియదు కానీ కేరళలో KSRTC, కేరళ స్టేట్, ఇక్కడ మన TSRTC లాగా ఏం చేశారు, బస్సుల కోసం అప్పు తీసుకున్నారు, 100 బస్సు కొనుక్కున్నారు, అప్పులు కట్టలేదు.
సో వాళ్ళు బ్యాంక్ వల్ల బ్లాక్ లిస్ట్ చేసేసిండు, మీకు 10 పైసలు ఇవ్వబో అని చెప్పేసి. వాళ్ళు ఏం చేసిండు, కేరళ స్ట్రైట్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒక స్టార్ట్ వాళ్ళు అప్పు తీసుకున్నారు, వాళ్ళతో బస్సు కొని వీళ్ళకి ఇస్తున్నారు. ప్రైవేట్ బాడీ లాగా అంటే ఇట్స్ నాట్ ప్రైవేట్, ఇట్స్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని చెప్పి డైరెక్ట్ గా తీసుకుని అది కట్టలేక మళ్ళీ ఇంకో కార్పొరేషన్ పెట్టి వాళ్ళు బస్సులు కొనుక్కొని వీళ్ళకి ఇస్తున్నారు. ఓకే, మళ్ళీ వాళ్ళు కట్టలేకపోతే ఇది మన దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద శాపం ఇది. దట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. ఒక ఇల్లు మనం ఎట్లా నడిపిస్తామో, మనకి కావాల్సినప్పుడే మనం కారు కొంటాం, లేదు ఇప్పుడు కారు అక్కర్లేదు, మన దగ్గర 2 వీలర్ ఉంది బాగానే ఉంది, లేదు ఫ్యామిలీ పెద్దగా అయిపోయారు, పిల్లలు పెద్దగా అయిపోయారు, కొంచెం వాళ్ళు స్కూటర్ మీద కూర్చోలేరంటే అప్పుడు మీరు ఆలోచించవచ్చు, ఓకే నౌ వీ నీడ్ టు బై ఎ కార్. లేదు మనం ఒక పెద్ద 265 లీటర్ కాదు, నాకు 500 లీటర్ రెఫ్రిజిరేటర్ కావాలన్నా అంత అర్జెంటా, క్యాన్ ఇట్ వెయిట్ అని మీరు ఆలోచిస్తారు. దివాళీ బోనస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకున్నప్పుడు. దిస్ ఈస్ ప్రూడెంట్ బ్యాంకింగ్, ప్రూడెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇది చేయాల్సినమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ జరిగిన బడ్జెట్లో చాలా మటుకు 2-3 సెక్టర్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు గవర్నమెంట్ లాంగ్ టర్మ్గా. అంటే ఇప్పుడు కాదు మీరు చెప్పినట్లు, ఒకటి క్లౌడ్ కంప్యూటింగ్ మీద, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సెంటర్స్ పెద్ద. ఇప్పుడు అందరూ అంటారు డేటా ఈజ్ ద న్యూ ఆయిల్. మొన్న హెచ్ఐసిసిలో పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది, అపోలో వాళ్ళది, ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్. నేను దాంట్లో చాలామంది స్పీకర్స్ని ఇంటర్వ్యూ చేశాను. అందరూ మాట్లాడుతున్నారంటే భారతదేశంలో ఉన్న డేటా, మన దగ్గర ఉన్న డేటా చూడండి, 140 కోట్ల మంది డేటా ఉంది. వాళ్ళు ఏదైనా కొన్నా కానీ, వాళ్ళు రేషన్ షాప్ పోయినా కానీ, వాళ్ళు యూపీఐ యూజ్ చేసినా కానీ, ఏదైనా హెల్త్ కేర్కి వెళ్ళినా కానీ, హాస్పిటల్కి, ఈ డేటా అంతా ఉంది, ఎక్కడో పడింది సర్వర్లో, అక్కడ ఇక్కడ పడింది. దాన్ని తీసి 140 కోట్ల మందిలో 10 కోట్ల మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఐమ్ జస్ట్ టేకింగ్ ఎ నంబర్, ఇట్ మే నాట్ బి కరెక్ట్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంది, ఎందుకు ఉంది, వాళ్ళు ఏ స్టేట్ నుంచి వచ్చిండు, మళ్ళీ ఆ డేటా సపరేట్. ఓకే ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఆ స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఉంది, ఆ డిస్ట్రిక్ట్లో ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంది, ఆ ఏజ్ గ్రూప్లో ఒబేసిటీ ఎక్కువ ఉందా, ఏమి ఎక్కువ, యూ కెన్ డివైడ్ ద డేటా, మీరు స్లైస్ అండ్ డైస్ చేయొచ్చు, ఏఐ యూజ్ చేసి డైస్ చేయొచ్చు, స్లైస్ అండ్ డైస్. ఇట్స్ హ్యూజ్ బిజినెస్. ఆ డేటా కోసం సస్తున్నారు యూరోప్ లాంటి కంట్రీస్ అంతా, డేటా లేదు వాళ్ళ దగ్గర. ఫిన్లాండ్కి వెళ్ళండి, స్వీడన్, వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ, వాళ్ళు ఏం చేయగలరు? మీరు 10,000 మంది డేటా చేసుకుని ఏం చేసుకుంటారు? ఇక్కడ 1 కోటి మంది డేటా మనం టక్మని ఇచ్చేస్తాం కావాలంటే. సో ఆ డేటాని ఇండియాలో బేస్ చేయడానికి ఇప్పుడు మన దగ్గర ఉన్న డేటా మొత్తం చాలా మట్టుకు ఫారిన్ సర్వర్స్లో కూర్చుంటుంది, వాళ్ళు వాడుకుంటున్నారు ఆ డేటాని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, చాట్ జీపీటీ ఇది అన్నిటికంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ యూజర్స్ భారతదేశంలో. వాళ్ళ డేటా అంతా ఎక్కడ ఉంది? యూఎస్ దగ్గర పడుతుంది. వాడు ఆ డేటా వాడుకుంటున్నాడు, వీడు ఏం చెక్ చేస్తున్నాడు, వీడు ఏం అడుగుతున్నాడు, వాడు ప్యాటర్న్ ఏంటి. అమెజాన్కి వెళ్ళండి, అమెజాన్లో మీరు ఆర్డర్ చేస్తారు, వాడు ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేస్తారు, మీరు ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తాడు, నెక్స్ట్ వీడిని టార్గెట్ చేయాలి. మీరు చూసుంటారు, మీరు ఒకసారి ఫ్లైట్ బుకింగ్కి వెళ్ళి ఫ్లైట్ బుకింగ్ చేయకుండా చాట్ మన క్లియర్ ట్రిప్ లేకుంటే మేక్ మై ట్రిప్ బయటకు వచ్చేస్తే వెంటనే యాడ్స్ వస్తూ ఉంటాయి, దే విల్ కీప్ చేసింగ్ యూ టిల్ యూ బుక్ ఇట్ ఆర్ యూ క్యాన్సల్ ఇట్. మీరు అది ఇగ్నోర్ చేస్తే మళ్ళీ రిమైండ్ చేయడం ఇంకా నెక్స్ట్, కానీ 10 సార్లు అట్లా రిమైండ్ చేస్తారు. ఫ్లైట్ ఒకటే కాదు సార్, ఏదైనా యా. ఎందుకు నేను ఒక వెళ్ళి ఒక ప్లేస్లో పార్క్ చేశాను మన ఒక రెస్టారెంట్ దగ్గర, తర్వాత నేను ఆ దగ్గర రెస్టారెంట్ దగ్గర ఇంకో ప్లేస్కి వెళ్ళాలని మ్యాప్ వేసుకుంటే లాస్ట్ టైం యూ పార్క్ హియర్ అని నాకు చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. అంటే దట్ ఈస్ షోయింగ్ యూ దట్ మీ డేటా ఎంత దాకా సెక్యూర్ ఉందా అనేది. డేటా ఇస్ నాట్ సెక్యూర్ అట్ ఆల్. సో గవర్నమెంట్ ఇప్పుడు ఏమంటున్నారంటే మీ డేటా సెంటర్స్ గూగుల్ ఇప్పుడు విశాఖపట్నంలో పెడుతున్నారు, అట్లనే అమెజాన్ క్లౌడ్ ఉంది, క్లౌడ్ సర్వీస్ మీరు ఇండియాలో బేస్ చేయండి, ఈ డేటా మీరు బయట పెట్టకూడదు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. కానీ దాన్ని అంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు, ఎందుకంటే మన డేటా సెంటర్స్ లేదు మన దగ్గర. ఓకే, అమెజాన్ టుమారో టర్న్ అరౌండ్ ఆస్క్, సరే మేము పెడతాం, చెప్పండి ఎక్కడుంది మీ డేటా సెంటర్స్, ఎక్కడుంది చెప్పండి. డేటా సెంటర్ నడపాలంటే పెద్ద పెద్ద సూపర్ కంప్యూటర్స్ తీసుకొచ్చి పెట్టడం కాదు. ఇట్ రిక్వైర్స్ అ హెవీ అమౌంట్ ఆఫ్ పవర్, కూలింగ్ అండ్ వాటర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 మీరు ఎక్కడ ఇవ్వగలుగుతారు చెప్పండి? పవర్ ఎట్లా ఇస్తారు మీరు? మీకు ఆల్రెడీ పవర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా చోట్ల. సో మీరేం చేస్తారు? ఇప్పుడు న్యూక్లియర్ పవర్కి వెళ్తున్నారు, ఎందుకంటే విండ్ కానీ మీరు రిన్యూబుల్ ఎనర్జీ సోలార్కి వెళ్తే ప్రాబ్లం ఏంటో, వర్షం పడింది ఆ రోజు 10 రోజులు కరెంట్ అది సన్ లేకుంటే సోలార్ పనిచేయదు, విండ్ లేకుంటే పనిచేయదు, కోల్ బొగ్గుది మనకి ఒక రోజు అది అయిపోతుంది, ద రిలయబిలిటీ లేదు, బ్రేక్ డౌన్ అయింది, బాయిలర్ బస్ట్ అయింది, హైడల్లో నీళ్ళు లేవు. బట్ న్యూక్లియర్ డస్ నాట్ హ్యావ్ దట్ ప్రాబ్లం. 24/7 పనిచేస్తుంది యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ పుట్టింగ్ యురేనియం రాడ్స్ ఇన్ టు ఇట్. సో న్యూక్లియర్ మీద మనం చాలా యాక్సెంట్ ఇస్తున్నాం. పెద్ద కల్పాకం లాగా లేకుంటే కూడం లాగా పెద్ద ప్రాజెక్ట్స్ కట్టకుండా కైగా లాంటిది వీఆర్ బిల్డింగ్ స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్. లాస్ట్ బడ్జెట్లో అనౌన్స్ చేశారు, పాలసీగా అనౌన్స్ చేశారు. నేను అదే చెప్తున్నాను. సో వాట్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఈజ్ అవుట్ సైడ్ ద బడ్జెట్ పాలసీ అనౌన్స్ చేస్తున్నారు, బడ్జెట్లో పాలసీ అనౌన్స్ చేయట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్,
ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.